చెప్పండి, వింటున్నారా? సరిపోదది. 50 దినాల్లో మీరు ఎందుకు ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? దేవుని ఆత్మలో లోతులోకి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? నెక్స్ట్ వచ్చిన చదవండి బ్రదర్. దాని తర్వాత ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడట. మన దేవుడు ఎవరు? అసలు ఎందుకండి ఆత్మీయ దరిద్రత అంటే? దేవుడు ఎవరో తెలియదు, దేవుడు నిన్ను ఏం చేశాడో తెలియదు. దేవుడు నమ్ముకున్నానండి, చర్చికి వెళ్తానండి, నమ్ముకున్నా వెళ్తా, బైబిల్ చదువుతానండి, ప్రార్థన చేసుకుంటాను, అంతే. ఆయన ఏం చేశాడట? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. అందరూ చెప్పండి, అంధకార సంబంధమైన అధికారము నుండి దేవుడు నన్ను విడుదల చేసి. చెప్పండి, రక్షించబడ్డారు మీరు అందరూ? మళ్ళీ చదవండి బ్రదర్. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి. ఏ అధికారము నుండి? గట్టిగా చెప్పండి, ఏ అధికారం? అంధకార సంబంధమైన. గట్టిగా చెప్పండి, ఏ అధికారం? అంధకార సంబంధమైన. ఇహలోకనాథుడు ఎవరు? వాడు అంధకార. చూడండి, మనం చదువుతుంటే ఎఫెసీ రాదు ఏంటి? మనం పోరాడుతున్న శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార శక్తులతో, లోక నాదులతో, కొన్ని ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతో మనం కొన్ని డిపార్ట్మెంట్స్ చెప్తాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడుదల చేశాడట? నువ్వు దరిద్రత రావద్దు, ఆత్మీయ దరిద్రత, ఆరోగ్య దరిద్రత ఇవన్నీ రావద్దు. నీకు ఆశీర్వాదం రావాలంటే ఎక్కడ నుంచి నువ్వు విడుదల చేయబడ్డావో ఈరోజు తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి విడుదల చేయబడ్డావు? అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి. అధికారంలో నుండి. ఎక్కడ చదవండి బ్రదర్. అధికారములో నుండి. ఏ అధికారం నుండి తీసుకొచ్చాడమ్మా బయటికి నిన్ను? ఏ అధికారం నుండి బ్రదర్? ఏ అధికారం నుండి? అంధకార సంబంధమైన అధికారంలో నుండి నన్ను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యమునకు నివాసులుగా చేశాడట దేవుడు మనల్ని. ఎవరి నువ్వు? అసలు నువ్వెవరివి? దిక్కులేనోడిని, పేదోడిని, దరిద్రుడిని, చేతగానోడిని, వేస్ట్ అండి, నా బ్రతుకు వేస్ట్, నీటి పొడుగోడిని, నీడ లాంటి, ఆ నీడ లాంటి దాన్ని, పనికి మాలిన దానండి, పెంటతో సమానం అని ఎంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎంతైనా మళ్ళీ అట్టే పోతుంది. చూసారా, మైండ్ అట్టే పోతుంటుంది. కానీ దేవుడు నిన్ను ఎక్కడి నుంచి విడుదల చేశాడంటే నన్ను ఇహలోక సంబంధమైన అంధకార సంబంధమైన అధికారం. ఒక అధికారం ఉంది ఈ లోకంలో, అంధకార సంబంధమైన అధికారం. ఆ అధికారంలో నుండి ఏం తీసుకొచ్చాడు దేవుడు? నిన్ను బయటికి తెచ్చాడు. చెప్పండి, ఎక్కడ తెచ్చాడు? విడుదల. ఎక్కడ తెచ్చాడు? నువ్వు బంధించబడి లేవు, విడిపించబడిన గుంపులో ఉన్నావు. నువ్వు బంధించబడి లేవు సహోదరి, నువ్వు విడిపించబడిన గుంపులు ఉన్నావు. కానీ సాతాను ఇంకా నిన్ను బంధించబెడుతుంది. అందుకే నువ్వు పైకి రావట్లే, అందుకే నీ సేవ ఎదగట్లా, అందుకే నీ కుటుంబం ఎదగట్లా, అందుకే నీ పిల్లలు ఎదగట్లా, అందుకే ఆర్థికంగా నష్టం, అందుకే ఆరోగ్యపరమైన నష్టం. ఏ అధికారము నీ మీద పని చేయకుండా దేవుడు అందులో నుండి బయటికి తెచ్చాడట మనల్ని. చెప్పండి, ఏ అధికారం? చెప్పాలందరూ. ఏ అధికారం? ఇహలోకపరమైన అని చెప్పండి. ఇహలోకపరమైన ఏ అధికారం అని చెప్పండి. ఇహలోక సంబంధమైన ప్రతి అధికారము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? విడుదల చేసి. చెప్పండి, ఇప్పుడు ఏం చేశాడు? ఇరికిచ్చాడా? విడుదల చేశాడా? విడుదల చేసి. లేకపోతే అక్కడ అప్పచెప్పాడా? విడుదల చేశాడా? విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడట, సారథులుగా చేశాడట. ఏందో తలకాయ ఉంచుకోవడం, కింద కూర్చోవడం, ఇట్లా ఉండడం, ఎప్పుడు చూసినా అది. ఈపు నొప్పండి, నడువు నొప్పండి, కాళ్ళు నొప్పండి, చేతకట్టలేదండి, మాకు అప్పులు తీరవండి, చచ్చిపోబుద్ధి అవుతుందండి, ఉద్యోగం రావట్లేదండి, పిల్లలు పుడతలేరు, ఈ అన్ని హాస్పిటల్ తిరుగు హాస్పిటల్ ఎవరు వద్దన్నారు. కానీ చూపించుకో ఎక్కడ చూపించుకుంటావు? చూపించుకోవడంలో తప్పే ఉంది. ఎక్కడ తిరిగినా, ఎన్ని చోట్ల తిరిగినా, ఏ ప్రాంతాలకు తిరిగినా నిన్ను విడుదల చేసిన దేవుడు ఎవరు?
ఇది అంధకార సంబంధమైన అధికారం. నీ దేవుని అధికారం భూలోకమైన పరలోకమైన భూమి క్రిందైన ఎక్కడైనా అన్ని నామముల కన్నా పై నామమైన ఆ నామమును బట్టి నీకు నాకు విడుదల చేసి ఆ రాజ్యానికి వారసులుగా చేశాడట. అసలు ఎవరు నువ్వు ఇప్పుడు చెప్పు? అంధకార సంబంధించిన వ్యక్తివా? చెప్పండి గట్టిగా. అయ్యో మా పక్షంలో ఎవరు లేరండి, వాళ్ళు మా మీద ఇరికిస్తున్నారు. ఎవరు ఇరికిచ్చినా నిన్ను విడుదల చేసిన దేవుడు ఉన్నాడు. ఎవరు నీకు విరుద్ధంగా లేచినా అంధకార రాజ్యాల మీద అధికారం పొందిన దేవుడే నీలో ఉన్నాడు. అంతేకాక అంధకార సంబంధులైన లోకనాథు నుంచి వాని అధికారం నుంచి విడిపించిన దేవుడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేసిన దేవుడు నిన్ను వదిలేస్తాడా? శత్రువుకు అప్పచెప్తాడా నిన్ను? సాతాను చేతిలో పెడతాడా నిన్ను? చెప్పండి అమ్మా, చెప్పండి. నీ కూతురు నీ బిడ్డని నీ కొడుకుని తీసుకెళ్ళి అపవాదికి అప్పచెప్తాడా? నీ ఇంటిని పాడు చేస్తాడా? వాని నుండి విడిపించటకు తన కుమారునే సర్వంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసయ్యని రక్తం గార్చి ప్రాణం పెట్టి త్యాగం చేసి మనల్ని కొనుక్కొని వాళ్ళని వారసులుగా చేయడానికి అన్ని నామములను యేసయ్య నామాన్ని ఎత్తి పట్టి పైకి తీసుకొచ్చిన దేవుడు అంత ఈజీగా నేను తీసుకెళ్ళి బురదలో పడేస్తాడా? నేను దూషించే మనుషుల చేతికి పెడతాడా ఆయన? ఆయన ఇహలోకనాథుణ్ణి శిలువ మరణం ద్వారా తొక్కేశాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఏ అధికారం కింద ఉన్నావు అది గుర్తు చేసుకోవాలి ఫస్ట్. ఇది నేను చెప్పాలి. ఏ అధికారం కింద ఉన్నారు మీరు? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ. వెనక మీకు వినపడతలేదమ్మా నా మాట? వెనకున్న వాళ్ళు చెప్పండి. అందుకని మీ మొక్కలు నాకు కనపడాలని మానవులు బతిలాడుతున్నా. చెప్పండి, ఏ అధికారం కింద మీరున్నారు ఇప్పుడు? గట్టిగా. ఏ అధికారం? ఏ అధికారం? ఏ అధికారం? ఎవరి రాజ్యానికి వారసులుగా ఉన్నారు? ఎవరికి బిడ్డలుగా ఉన్నారు? ఎవరికి ప్రియులుగా ఉన్నారు? ఎవరి అధికారం నుండి బయటకు వచ్చారు? సాతాను యొక్క లూసిఫర్ యొక్క ఇహలోక సంబంధమైన అధికారం నుండి ప్రభువే మనల్ని విడుదల చేశాడు. మనం బయటికి రాలే. విడుదల చేసింది ఎవరండి? ఆయనే. వారసులుగా చేసింది ఎవరు? ఆయనే. ఇప్పుడు మనం దరిద్రులమా ధనవంతులమా? చెప్పండి. ఇప్పుడు ధనవంతులమా దరిద్రులమా? మరి ఈ ప్రార్థన విని చేయగలిగితే సాతాను గడగడగడ వణికి నీ వద్ద నుండి పారిపోతున్నాడు. అయ్యా, ఎక్కడి నుంచి నన్ను విడిపించావో, ఏ బంధకము నుంచి, ఏ అధికారం నుంచి బయట తెచ్చావో, నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేశావు. ఆ అధికారం ఏది ఈ భూమి మీద నాపై పని చేయడానికి వెళ్ళలేదు. నా వ్యక్తిగత, నా సేవ, నా ఉద్యోగం, నా ప్రాపర్టీ, నా సంఘం అన్నిట్లో కూడా అపవాది అధికారం నెట్టివేయబడాలని నువ్వు ప్రార్థన చేయగలిగే శక్తి కలిగిన పాత్రగా ఉంటే దేవుడు నీ జీవితాన్ని దీవెనకరంగా ఉంచబోతున్నాడు. కానీ ఎప్పుడు చూసినా మనకి కూసున్న బాధనే, నిలబడినా బాధనే. కానీ దేవుని వాక్యము శక్తి కలిగిందండి. వింటున్నారా? ఈరోజు ఇంత బలమైన అధికారం నుండి ఎంత శక్తి కలిగిన అధికారం కిందకు వచ్చిన మనం ఏ దుప్పటి కింద ఉన్నామో, ఏ అధికారం క్రింద ఉన్నామో అది నమ్మితే ఆ ప్రభావం మన మీద పడుతుంది. ఊరికే